ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణంలో మరో కీలక ఘట్టం ఆవిష్కృతమైంది. రాజధాని రవాణా వ్యవస్థకు వెన్నెముకగా నిలిచి E3 సీడ్ యాక్సెస్ రోడ్డుతో పాటు బకింగ్హామ్ కెనాల్పై నిర్మించిన స్టీల్ వంతెనను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఘనంగా ప్రారంభించారు. దొండపాడు నుంచి ప్రారంభమై రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక, ఉండవల్లి, తాడేపల్లి మీదుగా మణిపాల్ ఆసుపత్రి వద్ద 16వ నంబరు జాతీయ రహదారితో అనుసంధానమయ్యే ఈ E3 రోడ్డు పొడవు ఏకంగా 21.77 కిలోమీటర్లు. ₹1,519 కోట్ల వ్యయంతో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఈ రహదారిని తీర్చిదిద్దుతున్నారు. 60 మీటర్ల వెడల్పుతో 9 లేన్ల రహదారిగా రూపుదిద్దుకుంటున్న ఈ ప్రాజెక్టులో BRTS కారిడార్, సర్వీస్ రోడ్లు, సైకిల్ ట్రాక్, ఫుట్పాత్, గ్రీన్ బెల్ట్లను అత్యాధునికంగా ఏర్పాటు చేస్తున్నారు. కేవలం ప్రయాణానికి కాకుండా రహదారి నిర్మాణంతో పాటే శాశ్వత డ్రైనేజీ, త్రాగునీరు, గ్యాస్, విద్యుత్తు నెట్వర్క్ వైర్లను అండర్గ్రౌండ్ ద్వారా వేస్తూ గ్రిడ్ తరహాలో అభివృద్ధి చేస్తున్నారు. ఈ రోడ్డు అందుబాటులోకి రావడంతో సచివాలయం, హైకోర్టు, ప్రజా ప్రతినిధుల నివాసాలు, అధికారుల క్వార్టర్లకు రాకపోకలు అత్యంత సులభతరం కానున్నాయి. మరోవైపు బకింగ్హామ్ కెనాల్పై 82 కోట్ల రూపాయలతో నిర్మించిన 4 వరుసల స్టీల్ వంతెన ద్వారా కరకట్ట రోడ్డుపై ట్రాఫిక్ ఒత్తిడి పూర్తిగా తగ్గనుంది. విజయవాడ, మంగళగిరి మార్గం నుంచి అమరావతికి నేరుగా వెళ్లేందుకు ఇది రహదారి మార్గాన్ని సుగమం చేసింది.